బుజ్జగింపులు లేదా బెదిరింపులు మున్సిపల్లో రెబల్స్తో విత్డ్రా చేయించేందుకు నేతల విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది రెబల్స్. అసంతృప్తులకు బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు. పలు చోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల బెట్టు. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు. టికెట్ల కోసం జైత్యాల, సూర్యాపేటలో ఆశావాహుల ఆత్మహత్యయత్నం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా పారాషూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా ఛాన్స్ అని చెప్పి చూస్తాను. వీళ్ళేనో జాక్కుంటారు పోయి జాక్కుంటారు, విత్డ్రా సమయంలో దొరకరు. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ను పోటీ నుంచి తప్పించేందుకు నేతల సమాధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. సమాధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకే అవకాశం ఉండడంతో 3 ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి అసంతృప్తులను నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సోమవారం జిల్లా కేంద్రాల్లోకి అడ్డా వేసి అసంతృప్తులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు నేతల రెబల్స్ను బుజ్జగించే పనిలో ఉండగా మరోవైపు ఆశావాహులు టికెట్లు దక్కించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారట. ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నాడు అంటే వీళ్ళు బెదిరించుడే. నువ్వు టికెట్ ఇస్తావు సత్తావా, టికెట్ ఇస్తావు సావన్నా, టికెట్ ఇస్తావు చదవనా. ఇక ఈ పిచ్చి రాజకీయాలు అవన్నీ కూడా. టికెట్ కోసం జైత్యాల, సూర్యాపేట కాంగ్రెస్ కార్యకర్తలు ఒంటిపై డీజిల్, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో ఆయా చోట్ల కలకలం రేగింది. రెబల్స్లో విత్డ్రా చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ బెడద వల్ల ప్రధాన పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్కు నష్టం జరిగింది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. అందువల్ల ఈసారి ప్రతి వార్డులో కాంగ్రెస్ తరపు నుంచి ఒక్కరే బరిలో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రెబల్స్ బెడద లేకుండా చూడాలని ఇప్పటికే మంత్రులు, పార్టీ ముఖ్యులను ఆయన ఆదేశించారు. మరోవైపు పార్టీ గుర్తులపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీ మున్సిపల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. రాష్ట్రంలో 7 కార్పొరేషన్లలో 114 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి 10,406, బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుంచి 5,462 నామినేషన్లు పడ్డాయి. ఒక్కో స్థానానికి సగటున 4 నుంచి 10 మంది వరకు పోటీ పడుతుండటంతో రెబల్స్తో నామినేషన్లు ఉపసంహరించేందుకు నేతలు 2 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని నామినేటెడ్ పోస్టులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. చాలా చోట్ల అసంతృప్తులు మెత్తబడుతున్న కొన్ని చోట్ల మాత్రం మొండికేస్తున్నారు. జైత్యాలలో టెన్షన్. జైత్యాల జిల్లాలో ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. టికెట్లు కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ప్రాధాన్యం దక్కుతోందన్న ఊహాగానాలతో పార్టీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జైత్యాల 16 వార్డు నుంచి టికెట్ ఆశిస్తున్న బొల్లి శేఖర్ ఆత్మహత్య చేయడం కలకలం రేపింది. ఈ వార్డు నుంచి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి టికెట్ వస్తుందనే సమాచారంతో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన చిన్నబొల్లి శేఖర్ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారంట. ఇంటి ఆవరణలో ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నించారు. అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 20 ఏళ్లుగా పార్టీ జెండా మోస్తున్నాం, మాకు మాత్రం న్యాయం జరగడం లేదు అంటూ శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ కార్యాలయం, నివాసం, ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైత్యాలలోని 50 వార్డులు సంజయ్, జీవన్ వర్గాల అనుచరులు పోటీలో ఉండడంతో టికెట్లు ఎవరికి ఇస్తారన్న ఉత్కంఠత కొనసాగుతోంది. నామినేషన్ ఉపసంహరణ మంగళవారం చివరి రోజు కావడంతో టెన్షన్ పెరుగుతోంది. సూర్యాపేటలోనూ ఉద్రిక్తత. కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్లు కేటాయింపు చిచ్చు రేపుతోంది. 2 రోజుల క్రితం 11వ వార్డులో మొదలైన నిరసన మరొక ముందే సోమవారం 25వ వార్డు టికెట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 25వ వార్డు టికెట్ ఇతరులు కేటాయిస్తున్నారని తెలుసుకున్న కోడి శివ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. పార్టీ నుంచి కష్టపడి
కష్టపడిన వారికి విమర్శిస్తున్నారని ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడి శివను అడ్డుకొని పెట్రోల్ బాటిల్ను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. వరుసగా వార్డుల వారీగా నిరసన తెలపడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పారాషూట్ నేతలను అనర్హులను టికెట్ ఇస్తే ఊరుకోబోమని హైకమాండ్ వెంటనే స్పందించాలని, క్షేత్రంలో కష్టపడిన వారికి న్యాయం చేయాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు. ఏ జిల్లాలో చూసినా ఇదే సీన్ అంట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 2 ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో తమ ప్రమేయం లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారనే కోపంతో స్థానిక ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి తన భార్య, 2 కొడుకులతో నామినేషన్లు వేయించారు. తనకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన మున్సిపల్ మాజీ చైర్మన్ తిరువనూరు భార్గవ్ అనుచరులను పోటీ నుంచి తప్పించే తన కుటుంబ సభ్యులను నామినేషన్లు విత్డ్రా చేయిస్తామని ఎమ్మెల్యే బత్తుల తేల్చి చెప్పడంతో భార్గవ్ అనుచరులను విత్డ్రా చేయించాలని ఎంపీ రాఘవారెడ్డి సోమవారం ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో ఇదే ఉంది పంచాయతీ, మొత్తం పిచ్చి పంచాయతీ, ప్రజలకు సంబంధం లేదు. కానీ ఈ పంచాయతీ ఎటన్నా కానీ రెబల్స్ని గెలిపిరి, ఏదన్నా కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపిరి.